పద్మాక్షి డాక్టర్ పీడ వదిలించుకునడానికి తనకి యాక్సిడెంట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. డాక్టర్ చావు బ్రతుకులో ఉంటుంది. ఈలోపు చుట్టుముడతారు చుట్టుపక్కల వాళ్ళందరూ. వెంటనే విహారీ వెహికల్ వచ్చి ఆగుతుంది. విహారీ వెంటనే డాక్టర్ను చూసి షాక్ అయిపోతాడు. ఆ సమయంలో తనని కాపాడనని చెప్పేసి హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్తుండగా, ఒక్క నిమిషం విహారీ గారు, మీకు చాలా అన్యాయం చేశాను. అసలు ఇక ఆ సహస్రకి ఏ మాత్రం కూడా కడుపు లేదు. తను ప్రెగ్నెన్సీ కానే కాదు, అసలు తనకి గర్భసంచి లేనే లేదు. మిమ్మల్ని నమ్మించడానికి కావాలని చెప్పేసి లక్ష్మి ఆ రోజు పురిటి నొప్పులతో మిమ్మల్ని కాపాడింది. తనకు పుట్టిన బిడ్డనే ఇప్పుడు మీ ఇంట్లో పెరుగుతుంది. అంతేకాదు, లక్ష్మి బిడ్డ కావాలని చెప్పేసి ఇక పద్మాక్షి అన్ని కుట్రలు చేసింది. 7వ నెల అప్పుడే తను ఇక డెలివరీ అయ్యేలా కూడా మందు ఇచ్చేలా ప్లాన్ చేసింది. డబ్బుకు ఆశపడి ఇదంతా చేశాను. ఇప్పుడు మీ ఇంట్లో పెరుగుతున్న బిడ్డ ఎవరో కాదు, ఆ లక్ష్మి బిడ్డ. కావాలని చెప్పేసి నేను డబ్బుకు ఆశపడి బ్లాక్మెయిల్ చేస్తుండగా నన్ను చంపించే ప్రయత్నం తానే చేసింది అని ఈ విధంగా అనేసరికి వెంటనే ఆ డాక్టర్ని హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్తాడు. హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత జరిగిన విషయం అంతా సీసీ కెమెరాలో తెలుసుకోవాలని చెప్పేసి విహారీ నిర్ణయించుకుంటాడు. అక్కడ వెంటనే సిస్టర్ ఇక జరిగిన విషయాన్ని గట్టిగా అడుగుతాడు. అడగసరికి సిస్టర్ వెంటనే, వద్దు సార్, నా పరువు పోతుంది, అంతేకాకుండా నా ఉద్యోగం పోతుంది, దీని మీదే నేను బ్రతకదాను సార్, ఎలాగైనా సరే ఇదంతా నేను నీకు వీడియో చూపిస్తాను సార్ అని చెప్పేసి వెంటనే ఆ వీడియో క్లిప్పు ఆ రోజు సిస్టర్ లక్ష్మి గదిలో నుంచి పాపని తీసుకొచ్చి పద్మాక్షి చేతిలో పెట్టిన వీడియో రికార్డ్ అవుతుంది. ఆ వీడియో ఎవరికి తెలియకుండా విహారీకి పంపిస్తుంది. ఇక విహారీ ఉగ్ర నరసింహులాగా ఇంటికి వెళ్తాడు. పద్మాక్షిని విహారీ సహస్రను ఇద్దరిని పేరు పెట్టి పిలిచేసరికి షాక్ అయిపోతారు. ఏంటిరా పద్మాక్షి అని చెప్పేసి పిలుస్తున్నావు? మర్యాద ఇచ్చి పుచ్చుకునే దాంట్లో ఉంటుందత్తా, కానీ నీ మర్యాద ఇప్పుడే ఈ క్షణం దాటిపోయింది. అసలు ఎంత నమ్మించి మోసం చేసావు. నీ కూతురు ఇక అసలు గర్భసంచి లేనే లేదు, అయినా పిల్లలు పుట్టారా? ఏం మాట్లాడుతున్నావురా? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావా? తాగచ్చి మాట్లాడుతున్నావా? లేదు, తాగి రాకనే అసలు కిక్కెక్కేలా ఆ డాక్టర్ని మీరు చంపించే ప్రయత్నం చేశారు కదా. తను నాకు నిజం చెప్పింది. కావాలని చెప్పేసి తనని చంపేశారు. తనని అడ్డు తొలగించుకోవడానికి మీరు విశ్వ ప్రయత్నం చేసి చంపే ప్రయత్నం చేశారు. కానీ భూమి మీద ఆమెకు నూకలు ఉన్నాయి కాబట్టి బ్రతికింది. తను ఇప్పుడు నిజం చెప్పింది. ఇప్పుడు ఈ బిడ్డ ఎవరో కాదమ్మా, లక్ష్మి బిడ్డనేసరికి అందరూ ఆశ్చర్యంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. ఏంటి ఇక సహస్ర కూడా షాక్ అయిపోతుంది. బావా, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. 9 నెలలు మోసి కన్నా నా బిడ్డ, ఇంకొకసారి నా బిడ్డ అంటే పండ్లు రాలుతాయి. అసలు నీకు గర్భసంచే లేదు, అలాంటప్పుడు నీకు పిల్లలు ఎలా పుడతారు? అంటే పెళ్ళైందని, అంతేకాకుండా పెళ్ళైన నుంచి ఇప్పటిదాకా నువ్వు నన్ను మోసం చేస్తూనే ఉన్నావు. నీలాంటి ఆడది ఈ ఇంట్లో కాదు కదా, తల్లి కూతుర్లకు కూడా ఈ ఇంట్లో స్థానం లేదు. అరే విహారీ, ఏం మాట్లాడుతున్నావురా? కనీసం నీకైనా అర్థమవుతుందా? అమ్మా, వీళ్ళ గురించి నీకు తెలియదు. వీళ్ళు ఎంతలా మోసం చేశారో తెలుసా మనని. ఇక కావాలని చెప్పేసి లక్ష్మి విడాకులు ఇచ్చిందని చెప్పేసి నమ్మించి మోసం చేసింది. అంతేకాకుండా ఆ రోజు లక్ష్మి విడాకులు పంపిందని చెప్పేసి ఇదంతా నాటకం అమ్మ. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అర్థం కావట్లేదురా విహారీ అని విధంగా పద్మాక్షి అంటుండగా, అర్థం కావడానికి నీకు చెప్పాల్సిన అవసరం లేదు, నా కూతురు నాకివ్వు అని సహస్ర చేతిలో ఉన్న కూతుర్ని తీసుకుంటాడు. ఇక నుంచి ఈ ఇంటికి నీకు ఎలాంటి బంధం లేదు. ఇక మీరు మోసం చేసింది చాలు, ఇక కూడా మోసం చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు కదా. ఆ మోసం ఇక ఏదో రోజు బయటపడుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. కానీ ఆ దేవుడు నా బిడ్డను మళ్ళీ నా తిరిగి చేరారు అని చెప్పేసి వెంటనే ఇక తన బిడ్డను లాక్కుంటాడు. ఇక ఏంట్రా విహారీ, బాగా రెచ్చిపోతున్నావు? మెల్లో తాళి కట్టవు, అది మర్చిపోకు. నా కూతురు జీవితం ఆగం చేయాలనుకుంటే నీ భవిష్యత్తు మీద నేను దెబ్బ కొడతాను. ఏంటత్తా, ఇక నా భవిష్యత్తు మీద నువ్వు దెబ్బ కొట్టేది? నమ్మించి మోసం చేసింది నువ్వు, అంతేకాకుండా బ్లాక్మెయిల్ చేసావు. ఆఖరికి డాక్టర్ని కూడా చంపినందుకు నిన్ను పోలీసులకు పట్టించినందుకు సంతోషపడు. ఎందుకంటే ఈ కుటుంబం పరువు పోతుందని ఆలోచిస్తున్నాను. అమ్మా, వీళ్ళని వెంటనే మెడలు పట్టుకొని బయటికి గెంటాయి. అది కాదురా విహారీ, అస్సలు అమ్మ, ఇక నుంచి ఈ ఇంట్లో వాళ్ళైనా ఉండాలి,
నేనైనా ఉండాలి. నా కూతుర్ని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అనేసరికి, ఏంటక్క ఇంత నీచంగా దిగజారావా? వాడు చెప్పేది నిజమేనా? అయినా శాస్త్రకు గర్భసంచి లేకపోతే ఇక లక్ష్మి కూతురిని తీసుకొచ్చి లక్ష్మి కూతురులా ఈ ఇంట్లో పెంచాలి కాకుండా శాస్త్ర బిడ్డగా పెంచాలనుకున్నావా? నాకు తెలుసు సుధా, ఇలాంటిదేదో చేస్తున్నందుకు నాకు తెలుసు. మొదటి నుంచి విహాన్ని మోసం చేస్తూనే వస్తున్నారు కదా ఇంట్లో వాళ్ళందరూ కలిసి. ఆఖరికి మీ పెద్దక్క కూడా రెడీగా ఉంది. తన కూతుర్ని పెళ్లి చేసుకునేలా నాటకం ఆడిచ్చి గర్భసంచి లేకుండా పిల్లలు పుట్టించే ఇవన్నీ చేసిందంటే విహార్ గారిని మోసం చేసినట్టు కదా. నీ మొహం చూడడానికే సిగ్గుగా అనిపిస్తుంది. పాపం లక్ష్మిని కావాలన్నీ టార్గెట్ చేసి ఇంట్లో నుంచి బయటికి పంపించారు. కానీ ఇప్పుడు ఆ లక్ష్మి ఎక్కడుందో తెలియదు. కానీ లక్ష్మికి పుట్టిన బిడ్డను మాత్రం మీరు ఇక్కడ తీసుకొని వచ్చారంటే ఎంత గ్రేటు. నమ్మించి మోసం చేశారు. ఇక లక్ష్మి ఎవరో చెప్పాలనుకుంటున్నా, లక్ష్మి ఎవరో కాదు. నేను 3 ముళ్ళు వేసి 7 అడుగులు నడిచిన నా భార్య ఇన్ని ఏళ్ల నుంచి మీతో నానా మాటలు పడ్డది. ఈ ఇంటికి సేవ చేసింది. ఆఖరికి నన్ను కాపాడుకుంది. ఈరోజు ఈ క్షణం కూడా నా సంతోషం కోసమని తను ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. దానికి కారణం కూడా మీరని కూడా అర్థమవుతుంది. నా భార్య లేని ఇంట్లో మీరు అరక్షణం కూడా ఉండడానికి వీల్లేదు. అరే విహారీ, చేసిన తప్పులు పక్కన పెట్టరా. ఇప్పుడు నా కూతుర్ని తీసుకొని ఎక్కడికి వెళ్ళాలరా? ఎక్కడికి వెళ్తారో, ఎలా బ్రతుకుతారో, ఎలా చేస్తారో అది మీ ఇష్టం. కానీ ఇంట్లో మీకు స్థానం లేదు. ఇక అందరినీ నమ్మించి మోసం చేసిన మీరు రేపు ప్రాణాలు తీయరని ఏమెరక. నా కూతుర్ని ఇలా టార్చర్ పెడతారని ఏమెరక. వద్దు, లైఫ్లో మీ మొహాలు నాకు చూపించకండి. దయచేసి వెళ్తారా లేరా అని అంటుండగా, వదిన నువ్వైనా చెప్పు వదిన, ఇప్పుడు నా కూతురు జీవితం ఏం కావాలి? విహారీ, ఏదో ఆడపిల్లదా, ఈ ఇంటి ఆడపిల్ల, తన గురించైనా ఆలోచించు. అమ్మా, ఇంకొకసారి వాళ్ళిద్దరి గురించి మాట్లాడితే చావడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. చెప్పాను కదా. మీరైనా ఉండని, నా కూతుర్ని తీసుకొని నేను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తానో చెప్పకుండా వెళ్తాను అనేసరికి యమున అక్కడే స్ట్రక్ అయిపోతుంది. వెంటనే గదిలోకి వెళ్ళి విహారీ వాళ్ళ లగేజ్ తీసుకొచ్చి బయట పడేస్తాడు. వెళ్తారా లేరా అని చెప్పేసి ఈ విధంగా గన్ను తీసుకొచ్చి శాస్త్ర తలకు గన్ను గురిపెడతాడు. వెళ్ళండి, అసలు మీలాంటి విశ్వాసం లేని ఇంట్లో ఉంటే ఎవరి ప్రాణాలు తీసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. వెళ్తారా లేరా అని చెప్పేసి వెంటనే ఇద్దరిని బయటికి తోసేసరికి సహస్రవును పద్మాక్షి అటుపక్క ఇటుపక్క నిలబడి బాధపడుతూ ఉంటారు. నమ్మించి మోసం చేసావు కదా సహస్ర, ఎప్పటికీ నీ మొహం నాకు చూపించకు, లేకపోతే ఇక్కడ నా చేతిలో చస్తావు అని చెప్పేసి సహస్ర తలకు గన్ను గురి పెడతాడు. నీలాంటి ఆడది ఎంతోమంది తన తల్లి కోసం ఎన్నో చేస్తూ ఉంటారు. కానీ నువ్వు మాత్రం నా మీద పగపట్టినట్టుగా నా జీవితాన్ని నువ్వు సర్వనాశనం చేసిందే కాకుండా ఏకంగా నా భార్యను దూరం చేసావు. నీలాంటి ఆడది బ్రతకడానికి వీలేదని ఈ విధంగా గన్ పెడతాడు. అసలు ఏం జరుగుతుందనేది అప్కమింగ్లో అప్లోడ్ చేస్తా. డోంట్ మిస్ యూ.